అందరు కూడా మనకి నక్షత్రాల గణపతి చూచి కలగంలో విశ్లేషించుకోండి. మహాగణాధిపతి వరప్రసాదం శిరసా గ్రహణామి శతమానం భవతి శతాయ పురుషత్వేంద్రయ ఆయుష్యేవేంద్రయే ప్రతిష్టతే ధనం ధాన్యం బహుపుత్రలాభో శత సంవత్సరం దీర్ఘమాయుః ఇష్టకామ్యాప్తేన ఫలసిద్ధిరస్తు మనోవాంఛిత అభీష్టఫలసిద్ధిరస్తు శుభం శుభమస్తు. ఓం శాంతి శాంతి శాంతి. కాయేన వాచా మనసేంద్రియైర్వ బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై పరమేశ్వరనమోస్తుతే. ఓం యదక్షర పరభ్రష్టం మాత్రాహీనం యద్భవేత్ తత్సర్వం శమదాం దేవ పరమేశ్వరనమోస్తుతే. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహేషాః గోబ్రాహ్మణేభ్యః హారతి నక్షత్రహారతి పంచహారతి ఇలాంటి అన్ని కూడా హారతి మనకు స్వామివారు చూపించేటువంటి విధానాలు ఉంటాయి. కాబట్టి అందరూ కూడా మనం నేత్రానంద భరితంగా ఆ హారతి ఇచ్చినంతసేపు మీరందరూ కూడా కరతాళ చేత స్వామివారికి హారతిని చూపించేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరందరూ కూడా కరతాళ మధ్య శివనగర్ శివాలయం టెంపుల్.
ఆనందదాయకంగా మీ కరతాల మధ్యలో స్వామివారికి ఎంతో ఆనందదాయకమైనటువంటి యొక్క లక్షపత్రి పుష్ప కార్యక్రమాన్ని మనం అందరం కూడా సంతోషదాయకంగా నిర్వహించుకొని వారికి ఆనందదాయకమైనటువంటి ఒక కర్పూర హారతి అనేటువంటిది, పంచహారతి, ఆ తర్వాత నక్షత్ర హారతి ఇవన్నీ కూడా మనం నిర్వహించుకోవడం అనేటువంటిది ఎంతో ఆ యొక్క అదృష్టదాయకమైనటువంటి, అంటే కర్పూరం అనేటువంటి విధానానికి సంబంధించినటువంటి హారతిని ఇవ్వడం అనేటువంటి ఎందుకు అంటే మనలో ఉన్నటువంటి దుర్గుణ తత్వాలు ఏవైతే ఉన్నాయో ఆ కర్పూరం ఎలా అయితే కాలిపోతుందో అవన్నీ కూడా మనకు అన్ని కూడా అటువంటి చెడు తత్వ లక్షణాలన్నీ కూడా విలీనమైపోయి మంచి తత్వ లక్షణాలు అది కాలుతూ కర్పూరాన్ని వెలిగిస్తూ అది ఎట్టయితే కలిగిపోతుందో ఆ వెలుగు లాంటి తత్వం నా కలిగించి కర్పూరం లాంటి కాలిపోయేటువంటి బహుళాలు ఏవైతే ఉన్నాయో తీసివేసి నాకు ఇంతటి వెలుగును ప్రసాదించమని చెప్పేసి ఆ రకంగా మనకు వెలిగించేటువంటి ఆ కర్పూరం అనేటువంటిది. పంచహారతి అంటే ఇప్పుడు శివుడి యొక్క నామకరణం ఏంటిది? పంచాక్షరి మహామంత్రం ఓం నమ శివాయ ఉంది. ఆ ఓం నమ శివాయ వంటి నామాన్ని కనుక మనం ఉచ్చరిస్తే సంబంధించినటువంటి యొక్క జపతపాదలు ఏవైతే చేసినావో అంతకంటే విశేషమైనటువంటి తత్వ లక్షణాన్ని కలిగించేటువంటి ఆ శివ పరమాత్ముడు ఆ పంచాక్షర పంచగుణాలు ఈ ఉన్నటువంటి దానిలో మంచి చెడు వాతావరణాలన్నీ కూడా పంచతత్వ లక్షణాలన్నీ కూడా మనకు కలిగించాలి. పంచభూతాలు ఇవన్నీ కూడా ఈ పంచభూతాత్మకమైన అంటే పృథివీ, అప్పు, తేజో, వాయు, ఆకాశం అంటే గాలి, నీరు, వెలుతురు, ఈ ఆకాశం ఇవన్నీ కలిపితేనే ఒక ప్రపంచం అవుతుంది. అవన్నింటిలో మీరు అధిగమించేటువంటి జ్ఞానాన్ని కలిగించుకునేటువంటి నక్షత్ర హారతి అంటే ఈ నక్షత్రాలు మనకి 27 ఉంటాయి. ఈ 27 నక్షత్ర హారతులు అనేటువంటి దాన్ని ఇవ్వడం వల్ల మనకి ఎలాంటి నక్షత్ర దోషాలు ఏవైతే ఉన్నాయో ఆ నక్షత్రానికి కావాల్సినటువంటి యొక్క దోషాలన్నీ కూడా తొలగిపోయి మనకంతా కూడా శుభం కలగాలని నక్షత్ర హారతిని కూడా స్వామి వారికి మనం చూపించడం అనేటువంటి చెప్పి ఆ యొక్క నక్షత్ర దర్శనం మాత్రం చేత ఆ హారతి దర్శనం చేత మనకు ఉన్నటువంటి జాతక దోషాలన్నీ కూడా ఆ నక్షత్ర రీత్యా ఉన్నటువంటి అన్ని కూడా తొలగిపోయి మనకన్నీ కూడా శుభాలు కలిగించేవాడు ఆ విఘ్న వినాయకుడు అన్నాడు. అందుకే వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ అవిఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా అని చెప్పేసి అంటాం మనం. అన్ని కార్యక్రమాల తర్వాత ఆ గణపతిని ఆరాధించిన తర్వాత చివరిగా చెప్పేటువంటి మంత్రం వక్రతుండ మహాకాయ అంటే వంకరతుండం కలిగినటువంటి ఓ మహాకాయ అంటే పెద్దదైన శరీరం కలిగినటువంటి వాడా. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ అంటాడు. అంటే కోటి సూర్యులతో సమానమైనటువంటి వాడాట. ఇప్పుడు ఒక్క సూర్యుని చూస్తేనే మనకి ఇంతమందికి ఇంత వెలుతురు వస్తుంది. మనకి ఒక్క సూర్యుని కాంతి చేతనే ఆ సూర్యకాంతి ఒక్కటేటువంటిది కాకుండా అలాంటి సూర్యులు కోటి కాంతుల యొక్క ప్రభావిత కలిగినటువంటి వాడు అన్నమాట. కోటి నామాలు మనం ఇప్పుడు 1000 నామాలు చెప్పుకుంటేనే ఇంకా వస్తలేదు ఎంతసేపు చదువుతున్నాయి కానీ మనసు అనుకుంటున్నారు కావచ్చు. అలాంటి కోటి కోటి లక్షణాలు కలిగినటువంటి యొక్క నామతత్వాలు కలిగినటువంటి ఆ యొక్క స్వరూప లక్షణం అంత వెలుతురైనటువంటి వాడు అన్నమాట. ఆ రకమైనటువంటిది ఆ యొక్క సంబంధించినటువంటి యొక్క కోటి సూర్యుని యొక్క ప్రభావం ఎంత వరకు ఉంటుందో అంతటి ప్రభావతత్వ కలిగినటువంటి వాడు కోటి సూర్య సమప్రభ అవిఘ్నం గురుమే దేవ అంటాడు. మనకి ఎలాంటి విఘ్నాలు కలగకుండా ఇచ్చేటువంటి వాడు ఆ విఘ్న నాయకుడు గణాధిపతి వినాయకుడు. కాబట్టి అటువంటి వాడిని మనం ఇప్పుడు ఆరాధించి అటువంటి అన్ని కూడా మనకు తొలిగిపోయినట్టే, అటువంటి కాంతిని మనకు ప్రసాదించినట్టే, ఆ యొక్క తత్వాలన్నీ కూడా మనకు వచ్చినట్టే. కాబట్టి మనమందరం కూడా మనస్ఫూర్తిగా ఆ స్వామివారిని మనసారా వాచ అన్ని కూడా కోరుకున్నాం. కాబట్టి అవన్నీ కూడా మనకు తదాస్తనుగాక. పరమేశ్వరుని యొక్క కార్యక్రమాలు స్టెప్ బై స్టెప్ ఇప్పుడు మనం స్టార్ట్ అయినాయి అని అంటే ఆ ఏకాదశి నుండి ఇప్పుడు శివ కుటుంబం యొక్క పూజలే జరుగుతూ ఉంటాయి అన్నమాట. మొన్న ఏంటండి ఇప్పుడు గణపతి అయిందా, ఈ గణపతి నవరాత్రి కానీ మళ్ళీ అమ్మవారి నవరాత్రులు వచ్చేస్తాయి. అమ్మవారి నవరాత్రులు వస్తూ ఉంటాయి. ఆ తర్వాత ఏముంటుంది మళ్ళీ శివయ్యది మాఘ మాసంలో శివరాత్రి అనేది వస్తుంది. ఇలా వాళ్ళ కుటుంబం ఒకరికొకరు పూజా కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఉంటారు. అది కూడా ఆ పూజా క్రతువులలో పాల్గొనేటువంటి భాగ్యాన్ని కూడా మనం జన్మలో చేసుకున్నటువంటి పుణ్య ప్రభావితం చేతనే ఈ మహత్తరమైన కార్యక్రమంలో పాల్గొనేటువంటి భాగ్యం మనకు దొరికింది. కాబట్టి ఆయనకు మనసారా మనమందరం కూడా సేవించేటువంటి భాగం మాకు మునుముందు కూడా ఇలాంటి భక్తి తత్వాన్ని మానసిక లక్షణాన్ని ఆ యొక్క భక్తి భావ జ్ఞానాన్ని కూడా ప్రసాదించమని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ కార్యక్రమం అంతటితో సమాప్తి చేద్దాం. ఓం శాంతి, ఓం స్వస్తి. యజ్ఞమయజంతవేవాహంతాని ధర్మాని రుణమాన్యాసన్న తేషనాగం మహిమానస్సదంతే యత్ర పూర్వే సాధ్యాసంతి దేవాః శ్రీమన్మహాగణాధిపతిదేవతాభ్యో నమః. యదా స్థానముద్వాసయామి పునరాగమనాయ చ.
ఇప్పుడు ఆయన రమ్మంటే వచ్చేసిండు. మళ్ళీ యథాస్థానం ఉద్వాసయామి అన్నాం. యథా ప్రకారంగా మీ యొక్క ప్రదేశానికి మీరు వెళ్ళిపోండి అని చెప్పేశాం. ఎక్కడికి? సదశివ కుటుంబమైనటువంటి కైలాసానికి మళ్ళీ యథాస్థానానికి వెళ్ళిపోయాడు. తర్వాత పునరాగమనాయచ అని చెప్పాం. మళ్ళీ మేము పిలిస్తే కూడా మీరు రావాలి అన్నాడు. తప్పకుండా అని చెప్పేసి కూడా వెళ్ళిపోయాడు ఆయన. కాబట్టి ఇప్పుడు ఆయన మళ్ళీ రావడానికి సంసిద్ధంగా ఉన్నాడు. మీరు పిలిచినప్పుడు యథాతథంగా వస్తాడు. కాబట్టి మీరు కూడా మళ్ళీ ఇటువంటి పూజలే కాకుండా మీతో పాటు మీకు ఉన్నటువంటి వాళ్ళు, మీ పిల్లలు, మీ కుటుంబ సభ్యులు సమేతంగా అతను చెప్పిండు. కాబట్టి ఆయన కూడా సరే అని తదాస్తానికి పోయిండు. మళ్ళీ కూడా వస్తాడు. ఓం నమ శివాయ. గం గణపతయే నమః. పెట్టేస్తారు మళ్ళీ. కాబట్టి కొంచెం ఆగుతుంటే 2 నిమిషాలు గ్లాస్ తీసుకురాకపోయిన వారికి మీకు అందరికి ఇచ్చేస్తా ఉంటాం. ఒకసారి అందరూ కూడా ఆ గణపతి నామాన్ని అందరూ ఒక్కసారైనా మనస్ఫూర్తిగా మీరు ఎవరు కూడా అన్నట్టుగా తృప్తికరంగా అన్నట్టు నాకు అనిపించలే. మీరు ఒకసారి ఆ తృప్తికరంగా అందరూ కూడా ఓం గం గణపతయే నమః. ఓం గం గణపతయే నమః. ఓం గం గణపతయే నమః. ఓం గం గణపతయే నమః. ప్రసాదం వచ్చేంత వరకు ఆ ప్రసాదం ఎవరితో కాదు, గణపతిదే. ఆ గణపతి ప్రసాదం కావాలంటే గణపతి నామాన్ని ఉచ్చరించాలి మనం. ఆ గణపతి యొక్క వరప్రసాదమైనటువంటి యొక్క మహాప్రసాదం. దయచేసి తీయొద్దు, అక్కడే ఉండేవచ్చి. ధన్యవాదములు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా శ్రీ సదాశివ ఐక్య సంఘం వారి ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు 46వ వార్షికోత్సవాన్ని మీ అందరి సహాయ సహకారాలతో, మీ అందరి ఆదరాభిమానాలతో 46వ వార్షికోత్సవాన్ని విజయవంతంగా ముగించుకుంటున్నాము, విజయవంతంగా జరుపుకుంటున్నాము. ఈ యొక్క